బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ప్లస్. ఈరోజు వీడియోలో వచ్చేసి ప్రీవియస్ పేపర్లో ఇచ్చిన ఇంగ్లీష్ బిట్స్ అయితే చూద్దామండి. పేపర్ అనేది ఏ విధంగా ఇచ్చాడు, పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా వీడియోస్ ఎలాంటి క్వశ్చన్స్, ఏ దాని నుంచి ఏ క్వశ్చన్ అడిగాడు అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్తాను. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఫస్ట్ విత్ చూస్ ద కరెక్ట్ నెగటివ్ ఫార్మ్ ఆఫ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫర్ ద ప్రొనౌన్ షీ. షీకి సూట్ అయ్యే కరెక్ట్ నెగటివ్ ఫామ్ ఏంటి అనేసి అడిగాడండి. షీకి షీ డోంటా, వర్నాటా, ఆర్నాటా, డజ్నాటా అనేసి అడిగాడండి. షీకి చూస్ ద కరెక్ట్ నెగటివ్ ఫామ్ ఆఫ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండేది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండేది ఏది అనేసి అడిగాడు. అది వచ్చేసి డస్ నాట్. షీ డస్ నాట్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండేది షీ డస్ నాట్. నెగిటివ్ మీనింగ్ రావాలంటే డస్ నాట్. ఆరు వర్ అనేవి షీకి ఈకి రావండి. వస్తే డోంట్, షీ డోంట్. దీనికి కరెక్ట్గా సూట్ అయ్యేది ఏంటంటే షీ డస్ నాట్. షీ డస్ నాట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. చూస్ ద సెంటెన్స్ ఇన్ ద నెగిటివ్ ఫార్మ్ ఆఫ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సెంటెన్స్లో నెగిటివ్. చూస్ ద సెంటెన్స్ ఇన్ ద నెగిటివ్ ఫార్మ్. నెగిటివ్ ఫామ్లో ఉన్న సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని చూస్ చేయమన్నాడు. దే డోంట్ లైక్ ఐస్ క్రీమ్, హీ డోంట్ లైక్ ఐస్ క్రీమ్, దే డస్ నాట్ లైక్ ఐస్ క్రీమ్, హీ డస్ నాట్ లైక్ ఐస్ క్రీమ్. నెగిటివ్ ఫామ్లో ఉండే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండి నెగిటివ్ ఫామ్లో ఉండేదాన్ని చూస్ చేయమన్నాడు. సో దే డోంట్, దే డోంట్ అనేది రాదు. హీ డోంట్ లైక్ ఇది రాదు. ఏమొస్తుందంటే షీ హీ డజంట్, హీ డజంట్ లైక్ ఐస్ క్రీమ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. గ్రామటికల్గా కరెక్ట్ సెంటెన్స్ ఏది అనేసి అడిగాడండి. ఈజ్ నాట్ సుపీరియర్ దెన్ యూ, ఈజ్ నో మోర్ సుపీరియర్ దెన్ యూ, he is more superior to you, he is not superior to you. కరెక్ట్ సెంటెన్స్ ఏది అంటే గ్రామటికల్గా he is not superior to you, నీకన్నా సుపీరియర్ కాదు అతను అనేసి చెప్తున్నాడు. నెక్స్ట్ చూస్ ద డిస్కోర్స్ మార్కర్. డిస్కోర్స్ మార్కర్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ సీక్వెన్సింగ్. చూస్ ద discourse marker that can be used for sequencing. Could you repeat? To recap. Next, to sum up. Correct answer వచ్చేసి next. Next. Correct answer option 3. Next. Choose the correctly punctuated sentence. Punctuated sentence. కరెక్ట్గా పంక్చుయేటెడ్ ఎక్కడ గుర్తులు కరెక్ట్గా వాడాడో ఆ విరామ చిహ్నాలు, కామాలు, కామాస్ అనేవి ఆ సెంటెన్స్ ఏది అనేసి అడిగాడండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి షీ ఎంజాయ్స్ రీడింగ్, రైటింగ్. షీ ఎంజాయ్స్ రీడింగ్, కామా రైటింగ్ అండ్ అర్థమెటిక్. రీడింగ్, రైటింగ్స్ అండ్కి మధ్య ఏం వాడాడు? కామా. సో కరెక్ట్గా వాడారు. లాస్ట్ సెంటెన్స్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చింది ఫుల్ స్టాప్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఫ్రమ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపీర్ ఇన్ ద డిక్షనరీ. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అడిగాడండి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇక్కడ ఏమి ఇచ్చారు? ఎక్స్ప్రెస్, ఎగ్జాంపుల్, ఎక్స్పెన్సివ్, ఎగ్జామ్. అన్నిట్లో సేమ్ ఉంది ఏంటి? ఎక్స్ప్రెస్. ఈఎక్స్ అనేది కామన్గా ఉంది. నెక్స్ట్ ఏ అనేది కామన్గా ఉంది. ఏ ఉన్న దాంట్లో ఏఎం అనేది కామన్గా ఉంది. ఏఎం ఎగ్జామ్. ఫస్ట్ ఏమొస్తుంది? డి. ఆప్షన్ డి ఎగ్జామ్. సో ఆప్షన్ 66 వచ్చేసి ఫస్ట్ దానికి డి, సెకండ్ బి, థర్డ్ సి, ఫోర్త్ వన్ ఇది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాజ్ అండ్ ఎఫెక్ట్. కాజ్ని, ఎఫెక్ట్ని ఇండికేట్ చేసే లింకర్ ఏది అనేసి అడిగాడు. ఈ బిట్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ
మాక్ టెస్ట్లో కూడా ఒకసారి అడిగినట్టున్నారు. ప్రీవియస్ పేపర్స్లో చాలా సార్లు అయితే ఈ బిట్ అడగడం జరిగిందండి. కాజ్ని ఎఫెక్ట్ని సూచించే లింకర్ ఏది అంటే దేర్ఫోర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. సెలెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ దట్ ఈజ్ నాట్ ఏ సింపుల్ sentence. Select the following sentence that is not a simple sentence. Select the sentence that is not a simple sentence. సింపుల్ సెంటెన్స్ కాని దాన్ని సెలెక్ట్ చేయమన్నాడండి. అది వచ్చేసి వైల్ ద క్యాట్ వాజ్ చేజింగ్ ద మౌస్, ద డాగ్ బార్క్డ్ లౌడ్లీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. వైల్ ఎప్పుడైతే పిల్లి ఎలుకని పట్టుకోవడానికి పరిగెడుతూ చేస్ చేస్తుందో అదే టైంలో కుక్క గట్టిగా అరుస్తుంది అనేసి ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ ఇక్కడ ఏ లింకర్ వచ్చిందని వైల్ అనే లింకర్ వచ్చిందండి. అది వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాన్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్. ఇంటరాగేటివ్ ప్రొనౌన్కి ఎగ్జాంపుల్ కానిది హూ, వాట్, డబ్ల్యూహెచ్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ అన్ని ఇంటరాగేటివ్ కిందకి వస్తాయి. కానిది ఏది అంటే హిమ్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ కంజంక్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. చూస్ ద కరెక్ట్ కంజంక్షన్ టు ద కంప్లీట్ ద సెంటెన్స్. డాష్ ద సన్ రైజ్, డాష్ ద మూన్ అపీర్స్. Neither the sunrise and therefore the moon appears. Neither అంటే నాట్ అనే మీనింగ్ వస్తుంది. Neither the sunrise dash nor the moon appears. Correct answer option 2. Choose the phrasal verb that means to delay or postpone something. డిలే లేదా పోస్ట్ పోన్ ని తెలియజేసే ఫ్రేజల్ వెర్బ్ ఏది అంటే హోల్డ్ లో పెట్టడం అంటారు కదా అలా. సో ఆప్షన్ 2 హోల్డ్ ఆఫ్. నెక్స్ట్ చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్ దట్ టైపికల్లీ ఎండ్స్ ఇన్ ఏ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయ్యేది ఏది అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ where are you going, dog? The wolf asked. The wolf asked the dog where you are going. Full stop. Correct answer వచ్చేసి ఆప్షన్ 4. The wolf asked the dog. The wolf asked the dog వర్ అనేది యాజ్ స్పీచ్ వస్తుంది. ఇది అనేది ముందుకు వస్తుంది, హెల్పింగ్ గా అట్టుపోతుంది. ఆర్ యు అనేది ఏమవుతుందంటే హీ అవుతుందండి. వర్ హీ వాజ్ గోయింగ్, వర్ యు అనేది హీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ డాష్ లెఫ్ట్ ద క్లాస్ రూమ్ ఫర్ లంచ్. చూస్ ద కరెక్ట్ వెర్బ్ దట్ ఫిల్స్ ఇన్ ద బ్లాంక్. కొంతమంది స్టూడెంట్స్ లంచ్ కోసం వెళ్ళారు అనేసి చెప్తున్నాడు. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనేది ప్లూరల్. సో అక్కడ ఏం రావాలంటే సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ లెఫ్ట్ ద క్లాస్ రూమ్ ఫర్ లంచ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ ఏ disease that affects a large number of people in an area at the same time. Choose the one word substitute for the expression above. Academic, incorrigible, contagious, epidemic. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎపిడమిక్ అంటారండి. ఒక డిసీజ్ వల్ల లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఒక ఏరియాలో చాలా మంది అదే టైంలో ఎఫెక్ట్ అవ్వడాన్ని ఏమంటారంటే ఎపిడమిక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఆస్ట్రోనాట్, ASTRONAUT, ఆస్ట్రోనాట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ when they returned, Nishad told me
had been to see Mr. Nath and I felt most annoyed. ఎన్నాయిడ్కి సినోనిమ్ అడిగాడండి. ఎన్నాయిడ్ అంటే కోపము, అంటే ఇరిటేటెడ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇరిటేటెడ్. ఎన్నాయిడ్ అంటే కోపము, దానికి కరెక్ట్ సినోనిమ్ సేమ్ మీనింగ్ వచ్చేది ఇరిటేటెడ్. నెక్స్ట్ క్వైట్లీ. క్వైట్లీకి యాంథోనిమ్. క్వైట్లీ అంటే సైలెంట్, దానికి యాంథోనిమ్ లౌడ్లీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్వైట్లీ అంటే సైలెంట్. ఇవన్నీ సాఫ్ట్లీ, కామ్లీ, సైలెంట్లీ ఇవన్నీ సేమ్ మీనింగ్. సో దీనికి సినోనిమ్ అవుతాయి. దీనికి యాంథోనిమ్ వచ్చేసి లౌడ్లీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ ద ఫ్యూచర్ ఆఫ్ లాంగ్వేజ్ విచ్ వీ కెన్ టాక్ అబౌట్ ఏ పర్సన్ ఆర్ ఏ థింగ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆర్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ ఇట్ ఈస్. ఇది వచ్చేసి మెథడాలజీలో విత్ ప్రివెరికేషనా, డిస్ప్లేస్మెంటా, ఎక్స్టెన్షనా, ట్రాన్స్మిషనా ఏమవుతుందనేసి అడిగాడండి. ఇది వచ్చేసి డిస్ప్లేస్మెంట్. ద ఫ్యూచర్ ఇది లాంగ్వేజ్ ఫీచర్స్ గురించి ఇచ్చిన క్వశ్చన్. ద ఫీచర్ లాంగ్వేజ్ విచ్ వీ కెన్ టాక్ అబౌట్ ఏ పర్సన్ ఆర్ ఏ థింగ్ ఏ డిస్టెన్స్ ఆర్ నాట్ ఇన్ ఏ ఫ్రంట్ అస్ ఈజ్. ఎక్కడో డిస్టెన్స్ లో ఉన్న వాటి గురించి మాట్లాడడాన్ని డిస్ప్లేస్మెంట్ అంటారండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ ద మినిమం యూనిట్ ఆఫ్ టీచింగ్. ద మినిమం యూనిట్ ఆఫ్ టీచింగ్ ఇన్ డైరెక్ట్ మెథడ్ ఈజ్. sentence. The minimum unit of teaching in direct method is sentence. Is called sentence. Next, language laboratory is a place where all the teaching learning material is stored. Audio material is available for speech practice. Science equipment is available. We keep all school records. Correct answer వచ్చేసి audio material is available for speech practice. Language library is place where audio material is available for speech practice. Correct answer option 2. Next, the following is not a component or of narration. Component of narration. The following is not a component of narration. కాంపోనెంట్ నేరేషన్ కానిది ఏది అనేసి అడిగాడు. అది వచ్చేసి సైజ్ ఆఫ్ ద క్లాస్. సైజ్ ఆఫ్ ద క్లాస్ అనేది కాంపోనెంట్ నేరేషన్ కాదు. నెక్స్ట్ ఒక ప్యాసేజ్ ఇచ్చి ప్యాసేజ్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. చూస్ ద స్టేట్మెంట్. ఎప్పుడు ఇచ్చినా కూడా మనకు ప్రతి క్వశ్చన్ ఆ పైన ప్యాసేజ్ చదివి దాంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ కానిది ఏది అనేసి ఇచ్చాడు. ఇక్కడ కరెక్ట్ వచ్చేసి the fountain in the country yard was dripping and neglected. Correct answer వచ్చేసి the fountain in the country yard was dripping and neglected. Correct answer option 4. వీడియో ల్యాగ్ అవుతుందనేసి అనుకోవద్దండి, మెల్లగా చెప్తున్నాను. మళ్ళీ ఫాస్ట్గా వెళ్తుంటే ఫాస్ట్గా చెప్తున్నారు అనేసి అంటున్నారు. నెక్స్ట్ మళ్ళీ సేమ్ క్వశ్చన్ అండి. కరెక్ట్ సెంటెన్స్. దీంట్లో కూడా కరెక్ట్ సెంటెన్స్ చూస్ చేసుకోమన్నాడు. మాస్ కవర్డ్ ద వాల్స్ ఆఫ్ ద క్యాస్టిల్ గివింగ్ ఇట్ ఏ సెంటెన్స్ ఆఫ్ ఏజ్ అండ్ హిస్టరీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. నెక్స్ట్, ద ఫాలోయింగ్ మెథడ్ ఎస్టాబ్లిష్ డైరెక్ట్ లింక్ బిట్వీన్ ద థాట్ అండ్ ద ఎక్స్ప్రెషన్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్. ఇది ఏమవుతుందనేసి అడిగాడండి. The following method establish direct link between the thought and the expression in the largest language. Direct method అండి. Correct answer option 1 direct method. The following is not a technique used in English language teaching. The following is not a technique used in English language teaching. ఇంగ్లీష్లో చెప్పడానికి వీలు లేని పద్ధతి ఏది అనేసి అడిగాడండి. అది వచ్చేసి ఫార్మేటివ్ అసెస్మెంట్ అండి. ఎఫ్ఏ ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది ఇంగ్లీష్కి సరికాని పద్ధతి. నెక్స్ట్,
The rain falls. Choose the correct option that fits in the blank. The rain falls from above. ఎక్కడి నుంచి పడుతుందంటే పై నుంచి పడుతున్నాడు. ఇది ఫ్రేజల్ వెర్బ్ అండి. నెక్స్ట్, ఫస్ట్ కండిషనల్ ఈజ్ యూజ్డ్ టు టాక్. ఫస్ట్ కండిషనల్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ రియల్ ఆర్ లైక్లీ ఫ్యూచర్ సిచ్యువేషన్స్. About real or likely future situations. May I have a moment of your time. Identify the function of may. May అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే మే అనేది పర్మిషన్ అండి. పొలైట్ రిక్వెస్ట్. మే ఐ అనేది పొలైట్ రిక్వెస్ట్ ని ఇండికేట్ చేస్తుంది. పొలైట్ రిక్వెస్ట్ అంటే టేకింగ్ పర్మిషన్. మే ఐ కమింగ్ అలా ఉంటుంది కదా, ఇది టేకింగ్ పర్మిషన్ ని. నెక్స్ట్, సెలెక్ట్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. షీ స్పీక్స్ ద స్పానిష్ ఫ్లూయెంట్లీ. ఇక్కడ ఆర్టికల్, దానికి కరెక్ట్ ఆర్టికల్ షీ స్పీక్స్ ద స్పానిష్ ఫ్లూయెంట్లీ. దీనికి ఆర్టికల్ ఉండాలా ఉండకూడదా? మనకి డైరెక్ట్ ఆర్టికల్ ఇనేసి బిట్ అడగలేదండి, అక్కడ ఆర్టికల్ అవసరం అవుతుందా లేదా అనేసి అడిగాడు. ద ఆర్టికల్ షుడ్ బి ఒమిటెడ్. ద స్పానిష్, దేశం ముందు ఏ ఆర్టికల్ వచ్చిందంటే ద అనే ఆర్టికల్ వచ్చింది. సో కాబట్టి ద ఆర్టికల్ షుడ్ బి ఒమిటెడ్. ఆల్రెడీ ఆర్టికల్ అనేది ఉంది. ఒకవేళ యాన్ అయితే యాన్ అని రాయాలి, ఏ అయితే ఏ అని రాయాలి. ద ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ కరెక్ట్లీ అని అయితే కరెక్ట్లీ రాయాలి. సో ఇక్కడ ద ఆర్టికల్ షుడ్ బి ఒమిటెడ్ అన్నాడు, అవసరం లేదు, దానికి ఆర్టికల్ అనేది అవసరం లేదు అనేసి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. సో ఇవి ఇంగ్లీష్కి సంబంధించిన 30 బిట్స్. ఇంకా మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్కి సపోర్ట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.